శిల్పకారులను మ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు మ్రానులను రాళ్లను తాను సిద్ధం చేసినట్టుగా ఇక్కడ మనం చూచాం. అన్య రాజులు కూడా సొలొమోనుతో సహకరించడం ఇందుకు ప్రత్యేకతగా గమనించాం. 5వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట అక్కడ ప్రస్తావించబడడం కూడా చదువుకున్నాం. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు అనే మాట. నా సేవకులు నీ సేవకులు కలిసి పనిచేయుదురు అనే మాట ఈ 5వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదువుకున్నాం. వారిద్దరి మధ్య ఉండే ఒక మంచి సంబంధం ఇక్కడ ప్రస్తావించబడింది. సొలొమోను అలాగే హీరాము రాజు మధ్య ఉండే సంబంధం. హీరాము సొలొమోనుకు ఎంత మంచిగా సహకరించాడో ఈ సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే దేవుని పరిచర్య లేక మందిరం లేక సంఘం, ఈ పరిచర్యను మనం చేపట్టినప్పుడు లేక ప్రభు మనకు అప్పగించినప్పుడు సహకారం ఇతరుల నుండి అలవోకగా వస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దీన్నే మనుషులతో మనకుండే సంబంధ బాంధవ్యాలను బట్టి ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ అంటాం. పరిచర్యలో పబ్లిక్ రిలేషన్స్ కూడా ఎంత అవసరమో ఇక్కడ కనిపిస్తుంది. హీరాము అన్యరాజు, తూరు రాజు. తూరునకు రాజైన హీరాము అనుంది 5వ అధ్యాయం 1వ వచనంలో. అయినా తాను దావీదుతో ఎలా ఉన్నాడో 5వ అధ్యాయం 1వ వచనం చివరి భాగంలో చూస్తాం. హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను అని చూస్తున్నాం. అందుచేత పరిచర్యలో పబ్లిక్ రిలేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఒక మేనేజ్మెంట్, సేవా మేనేజ్మెంట్. ఒక కొత్త చోటో మనం ఎరుగని చోటో ఎక్కడైనా మనం దేవుని పరిచర్య చేస్తున్నప్పుడు ఇతరులతో కూడా మనకుండే సంబంధాలు సేవాపరంగా ఎలా ఉండాలో ఇక్కడ ప్రస్తావించబడింది. హీరాము ఇచ్చిన సహకారం మామూలు సహకారం కాదు, అమోఘమైన సహకారం ఇచ్చాడు. హీరాము దగ్గర లభించిన కలప మరెక్కడ లభించదు. అందుచేత హీరాము నుండి కలపను పొందడానికి సొలొమోను కబురు చేసినప్పుడు హీరాము కాదనలేదు. అందుచేత మ్రానులను రాళ్లను కూడా సిద్ధం చేశాడు. 5వ అధ్యాయంలో మనం గతించిన వారం చూచిన సంగతి. 6వ అధ్యాయంలో మనం చూడగలం. 1వ వచనం నుండి, అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టనారంభించెను. రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము 60 మూరల పొడుగును 20 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదయుండెను. పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖ మంటపము మందిరము యొక్క
వెడల్పును బట్టి 20 మూరల పొడవు, మందిరము ముందర అది 10 మూరల ఎత్తు వెడల్పు. అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించాను అని ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విడిపించబడిన వారై తిరిగి వచ్చిన తరువాత (480వ సంవత్సరం అని ఇక్కడ మన వ్రాయబడింది. 480వ సంవత్సరం బయలుదేరి వచ్చిన తరువాత అప్పటికి 4 సంవత్సరాలు సొలొమోను రాజ్యానికి వచ్చి, అంతకుముందు దావీదు రాజ్యం చేశాడు సుమారు 40 సంవత్సరాలు. అంతకుముందు సౌలు రాజ్యం చేశాడు 40 సంవత్సరాలు. మిద్యానీయుల చేత వారు పీడించబడ్డారు. ఇవన్నీ దాటి వచ్చిన తరువాత సొలొమోను రాజ్యపాలన చేసిన 4వ సంవత్సరంలో మందిరాన్ని నిర్మాణం చేయడానికి ప్రభు వారికి అవకాశం ఇచ్చాడు. రాజరికం వచ్చిన తర్వాత వచ్చిన ఆలోచనలు ఇవన్నీ కూడా లేనప్పుడు, ఇశ్రాయేలీయులకు ఇవన్నీ లేనప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నిర్గమకాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు వారికి నిర్గమకాండం 25వ అధ్యాయం ప్రభు వారికి ఇలాగూ చెప్పాడు. 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్టు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. దేవుడు వారికి ఒక మందిర రూపాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు కలప జాతి కూడా, ఏ జాతి కలప వాడాలో కూడా చెప్పాడు. మందిర రూపాన్ని చెప్పి వాడవలసిన కలప చెప్పాడు. ఆయన చాలా తేలికైన సామాన్యమైన కలపనే ప్రస్తావించాడు. తుమ్మకర్ర అని చెప్పాడు 10వ వచనంలో. తుమ్మకర్రతో మీరు మందసాన్ని చెయ్యాలి అని వారికి తెలియజేశాడు. ఇక ఇది తుమ్మకర్ర ఎవరిని, హీరాము లాంటి వాళ్ళని కూడా ఎవరిని అడగాల్సిన పని లేదు. దారేపోయే దానయ్య కూడా కొట్టుకోవచ్చు. చిల్ల చెట్లు అంటాం మనం. ఇవి ఎవరికి చెందినవి కావు, దిక్కుమాలిన వృక్షాలు ఇవి. ఎవరి దగ్గరన్నా ఒకవేళ ఈ చెట్లు మొలిచినా ఎవరి ప్రాంగణంలో వాళ్ళు నరికి వేస్తారు. ఇవి ఒక చోట పెరిగాయంటే ఆ స్థలం ఎవరిది కాదు అని అర్థం. ఎవరికి చెందని స్థలంలో మాత్రమే ఇవి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా చెందిన స్థలంలో పెరిగితే వాళ్ళు వెంటనే వాటిని నరికేస్తారు. తుమ్మకర్రను ఆయన ప్రస్తావించాడు. సొలొమోను మందిరానికి సొలొమోను వాడిన కలప రాజకలప. దేవదారు, సరళ, గొంజి ఇలాంటి చెట్లు వాడాడు. ఈ కలప చేత తాను మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఖరీదైన కలప. ఓడల మీద ఆయన తెప్పించి
మందిరాన్ని కట్టించాడు. సుమారు 7 సంవత్సరాలు కట్టారండి. ఆ మాట మనకు 6వ అధ్యాయం చివరి వచనంలో చూస్తాం. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను అని వ్రాయబడింది. ఇంత సుదీర్ఘకాలం కట్టేంత గొప్ప నిర్మాణం అది. తన రాజరికానికి తగ్గట్టుగా, మానవ ఘనతకు తగ్గట్టుగా, తన రాజసానికి, రాజదర్పానికి తగినట్టుగా సొలొమోను కట్టాడు. తేడా ఇక్కడ ఏమిటంటే, నిర్గమకాండం 25వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మందిరానికి, సొలొమోను కట్టించిన మందిరానికి తేడా ఏమిటి? తేడా ఏమిటండి? చెప్పగలరా ఎవరైనా? 2 మందిరాలే, 2 దేవుని కొరకే కట్టబడినవే. రెండింటికి దేవుడు అనుమతి ఇచ్చాడు. కానీ స్పష్టమైన తేడా ఉంది. ఒకటి స్పష్టమైన తేడా ఉంది. అదేమిటంటే, నమూనా దేవుడిచ్చాడు, నకలు దేవుడిచ్చాడు 25వ అధ్యాయ నిర్గమకాండంలో. ఇక్కడ దేవుడు దీనికి నకలు, నమూనా ఇవ్వలేదు, అనుమతి ఇచ్చాడు. నీ కుమారుడు కడతాడయ్యా, నువ్వు కాదని దావీదుతో చెప్పాడు. సొలొమోనుతో కూడా ఇలా అన్నాడు. చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొన్న ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. నా జనులైన ఇశ్రాయేలును విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ హెచ్చరికలు ఇచ్చాడు. మందిర నకలు ఇవ్వలేదు, నమూనా ఇవ్వలేదు. ఇంత పొడవు పెట్టండి, ఇంత వెడల్పు పెట్టండి, ఇలాగు చెయ్యండి, ఇంత విశాలంగా ఉండాలి, బయట గదులు ఇలా ఉండాలి, ఇన్ని అంతస్తులుగా ఉండాలి, నోవహు ఓడకు చెప్పినట్టుగా చెప్పలేదు. సొలొమోను రాజు ఘనుడు, అన్ని శాఖలను కలిగినవాడు. అంటే ఇటు నిర్మాణ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, అంతేకాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధులు నెరవేర్చే జ్ఞానం, వివేకం కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుడు తనకు అనుమతి ఇచ్చాడు. ఆ అనుమతి ఆధారంగా ఘనంగా దేవుని మందిరాన్ని సొలొమోను కట్టాడు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, మందిరం కడుతున్నావు, నీ ప్రవర్తన బాగోకుండా, సరిగ్గా ఉండకుండా మందిరం కట్టడం వలన నా వాగ్దానాన్ని నీ పక్షంగా నేను నెరవేర్చలేను. నిర్గమకాండం 25వ అధ్యాయంలో ప్రవర్తన ప్రస్తావించలేదు దేవుడు. వారు విమోచించబడ్డారు, ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చారు. విమోచించబడిన వారే ఇక వెళుతున్నారు. వారు శత్రువులను జయించేవారుగా, శత్రువులను దాటి ప్రయాణం చేసేవారుగా యాత్ర చేస్తున్నారు. మందసాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. మందసాన్ని మోస్తున్నారంటే బేషరతుగా ప్రవర్తన సరిగ్గా ఉన్నట్టే. లేకపోతే మందస మోత
మనం గమనించాం కూడా. మందసాన్ని మోసే క్రమంలో దావీదు మోసే క్రమంలో కెనన్యా వచ్చి వారికి బోధించకపోతే ఇంకా చాలామంది మరణించేవాళ్ళు. అహ్యో అనేవాడు, చేయి సాపి ఉజ్జా అనేవాడు. అహ్యో బండిని తోలుతున్నాడు, ఉజ్జా పడబోతున్న మందసాన్ని పట్టుకోబోయాడు, మరణించాడు. అందుచేత మందసం దగ్గరకు వస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ప్రవర్తన విషయంలో సరిగ్గా లేకపోతే సాహసించలేరు. ఆ దినాలు అలా ఉన్నాయి. ఇక్కడ సొలొమోను కడుతున్న మందిరం మనుషులందరూ ఆరాధించడానికే, లక్షల పశువుల వధ జరిగే ఒక స్థలం. కట్టిస్తున్న సొలొమోను పక్షంగా దేవుడు కోరుకున్నది ఏమిటంటే ప్రవర్తన కోరుతున్నాడు. ఆ నిర్మాణం మధ్యలోనే సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కట్టిస్తున్నావు ఈ మందిరాన్ని, నా కట్టడలు న్యాయ విధులు అనుసరించి నడుచుకోవాలి, లేకపోతే నీ పక్షంగా నేను చేసిన వాగ్దానాలు స్థిరపరచడం జరగదు. అలా ఉంటే నేను ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేస్తాను. అలా ఉండకపోతే వారి మధ్య నేను నివసించను అని అర్థం. ఈ కడుతున్న మందిరం మహామందిరమే, విశ్వవిఖ్యాత మందిరమే. ఆ మందిరానికి సంబంధించిన సొలొమోను ప్రవర్తన అంతకంటే గొప్పది దేవునికి. అది ఇక్కడ అర్థం. మందిరం కంటే మందిరానికి వచ్చేవారి ప్రవర్తన దేవునికి గొప్పది. నిర్మాణం కంటే ఆ నిర్మాణంలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన దేవునికి గొప్పది. మందిరం కంటే గొప్పది. మందిరం కంటే గొప్పది. మందిరం కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, మందిరమే ఆయన ప్రాణం తీసింది. వాస్తవానికి ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అన్నాడు ఆయన. అందుకు వారు ఆయన మీద కేసు బనాయించి ఆయన చంపడానికి తప్పుడు కేసు బనాయించారు. కానీ మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం కట్టుకున్న మందిరాల కంటే, భవనాల కంటే కదండి ఆకాశ హర్మ్యాలు కడుతున్నారు ఈ దినాల్లో. 52 రోజుల్లో ఒక మహామందిరం కట్టేశామని ప్రకటనలు చేసుకుంటున్నారు. మందిర నమూనాలు చూపిస్తున్నారు, కలెక్షన్లు చేస్తున్నారు, షిఫ్ట్లు పెడుతున్నారు. ఎన్నడూ వినని సంఖ్య మనం వింటున్నాం మన కాలంలో, లక్షల మంది వస్తున్నారని. లక్షల మంది వస్తున్నారు మా మందిరానికి అని చెప్పే వార్తలు మనం వింటున్నాం. పాత నిబంధన నూతన బంధనలు కూడా అంతమంది అటెండ్ కాల మందిరాలకి. అంత సంఖ్యలో హాజరవుతున్నారు. ఇప్పుడు సంఖ్య కాదు, భవనం కాదు, ఆయన కట్టడలు న్యాయ విధులు అనుసరించడం దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయనకు అత్యంత ప్రధానం. ఎంత ప్రధానం అంటే తన ప్రాణమంత ప్రధానం. తన ప్రాణమంత ప్రధానం. మనం ఆయన కొరకు నమ్మకంగా జీవించినప్పుడు, యథార్థంగా జీవించినప్పుడు ప్రభు ప్రాణాన్ని కాపాడేవాళ్ళం, లేకపోతే ఆయన సిలువ వేసేవాళ్ళం అవుతాం. మనం సత్ప్రవర్తన కలిగి ఉండడం అంటే ప్రభు ప్రాణాన్ని కాపాడుతున్న వాళ్ళం. ఆయనకు మనం
అంగరక్షకులం అన్నమాట. ఆయన భద్రతాదళం అన్నమాట. నా కొరకు నేను ప్రాణం పెట్టిన వారు నా కొరకు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అని గర్వంగా చెప్పుకోవడం అన్నమాట. అంచేత పౌలు అంటారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ, మీరు మరలా మరలా ఆయన గాయములను రేపుతున్నారు అని అంటాడు. అంటే ఏమిటి? సత్ప్రవర్తన లేకుండా మనం జీవిస్తే ఆయన్ని మనం సిలువ వేస్తున్నాం, నిలువునా సిలువ వేస్తున్నాం. అంచే సొలొమోనుతో అంటున్నాడు, ఇంత గొప్ప మందిరాన్ని కడుతున్నవే, నా కట్టడలు నా న్యాయ విధులు నువ్వు అనుసరించాలి. ఈ ఫోటోలు, ఈ గాంభీర్యత, ఈ 3 అంతస్తుల భవనం అంటే నోవహు 3 అంతస్తులు కట్టాడు, సొలొమోను కూడా 3 అంతస్తులు కట్టాడు. అక్కడ మనకు కనిపిస్తుంది లేఖనాల్లో ఆ మాట మనం చూస్తాం. 6వ వచనంలో క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఇలాగూ ఒక విశ్వవిఖ్యాత మహామందిరం అది. ఈ భూలోకంలో ఏ మందిరమైనా దాని ముందు ఒక తాటి ఆకుల పాకే, తాటి ఆకు పాకంతే. అంత గొప్ప మందిరాన్ని కట్టిన దాన్ని బట్టి సంతోషించాల ప్రభు. ఏమంటున్నాడు? నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడలా నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. కండిషన్ పెడుతున్నాడు. షరతులతో కూడిన దీవెన, షరతులతో కూడిన వాగ్దానాన్ని దేవుడు అక్కడ సొలొమోనుకు చేస్తున్నాడు. దేవుడు మురిసిపోవడం లేదు ఈ మందిరాన్ని చూచి, సొలొమోను ప్రవర్తన చూచి మురిసిపోవాలని దేవుని ఆశ. దేవుని మనస్సు ఎలా ఉంటుందో చూడండి. మనం గొప్ప ధనవంతులం కావచ్చు, కానీ దాన్ని బట్టి మావాడు ఎంత గొప్పవాడండి, 5,000 ఉంగరాలు, మెడలో పెద్ద గొలుసు, పులిగోరు, ఒళ్ళంతా బంగారం అని ఆయన మురిసిపోడు. మన ప్రవర్తన వాటన్నిటికంటే మించింది దేవునికి. మన పేదరికం కావచ్చు, పేదరికాన్ని బట్టి వీడు ఎలా జీవించినా పర్వాలేదు అనుకోడు. పేదలమైన ప్రవర్తన ఆయనకు ప్రధానం. ప్రవర్తన అంత ఖరీదైంది, పరలోకమంత ఖరీదైందండి. పరలోకమంత ఖరీదైంది, ప్రభు ప్రాణమంత ఖరీదైంది. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆయన ప్రాణానికి ఎసరు పెడుతున్నాం. మనం రక్షించబడిన వారు, మందిర సంబంధులుగా ఉన్న మనం ఆలోచన చేసుకునే సంగతి. సహాయం చేస్తాడు నిర్మాణానికి. సొలొమోను కూడా సహాయం చేశాడు. హీరాముకు మంచి మనసు ఇచ్చాడు, పనివాళ్లను ఆయన ఏర్పాటు చేశాడు, సహకరించే వాళ్ళని ఏర్పాటు చేశాడు. సరళ మ్రానులు, దేవదారు పలకలు 15వ వచనంలో మనకు కనిపిస్తాయి. ఇవన్నీ ఖరీదైన కలపను సంపాదించుకున్నాడు. దేవుడు అలా సహాయం చేశాడు, కానీ అవన్నీ పెద్ద లెక్క కాదు దేవునికి. అవన్నీ లెక్క కాదు దేవునికి. మన ప్రవర్తన ఆయనకు ప్రధానం. సొలొమోనుతో నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. ఈ ధ్యానాల్లో చూస్తాం, ఆఖరికి సొలొమోను ఏమయ్యాడో మనకు అర్థమవుతుందండి. సొలొమోను ముగింపు ఎలా ఉందో కూడా మనం చూస్తాం.
ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, ఆ మాట, ఆ ప్రయోగమే ఒక ప్రత్యేకంగా లేదా? పెద్ద బడాయిపోతున్నావే అన్నట్టు, భుజాలు ఎగరేస్తున్నావే అన్నట్టు. తర్జుమా కూడా చాలా చక్కగా ఖచ్చితంగా చేశారు. ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, మరి నా కట్టడలు, న్యాయ విధులు, ఆజ్ఞలు గైకొనాలి. దీవించడం దేవునికి గొప్ప సంగతి కాదండి. దీవించడం దేవునికి గొప్ప సంగతి కాదు. మనము దేవునికి దీవెనకరంగా ఉండడం గొప్ప సంగతి. దేవునికి దీవెనకరంగా. ఇంగ్లీష్లో ఐ బ్లెస్ యూ లార్డ్ అని ఉంటుంది. ప్రభువా నేను నిన్ను సన్నుతిస్తున్నానని చెప్పడం ఐ బ్లెస్ యూ లార్డ్ అంటే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమనే మాటలో ఐ బ్లెస్ యూ లార్డ్ అని ఉంటుంది. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, ఆల్ దట్ ఈజ్ విత్ ఇన్ మై హార్ట్, బ్లెస్ ద లార్డ్. మన ప్రవర్తన లేఖనానుసారంగా ఉంటే మనం దేవుణ్ణే దీవించేవారుగా ఉంటాం. ఇది ఎంత ఒళ్ళు గగ్గురు పొడిచే మాట కదూ. దేవుడు మనల్ని దీవించడం పెద్ద మ్యాటర్ కాదు, పెద్ద సంగతి కాదు. మన లోట్లు తీర్చడం, మన ఆశలు తీర్చడం, మనం ఆశించింది ఇవ్వడం, మనం కోరుకున్నది ఇవ్వడం దేవునికి గొప్ప మ్యాటర్ కాదు. కానీ దేవునికి మ్యాటర్ ఏమిటంటే మనం ఆయనకు నమ్మకస్తులుగా జీవించడం. ఈ మందిరాన్ని నువ్వు కట్టించుచున్నావే అని ఆ ప్రయోగమే మనకి ఒక హెచ్చరికగా లేదా? చూడండి, ఇది ఎట్లా ఉందంటే దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అనుకుంటా, 30వ వచనంలో, 4:30లో, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనేను. ఇలాంటి గర్వం రాకుండా ఉండాలని ఇతడు అన్యుడు కాబట్టి అనుకున్నాడు. కల్దీయుల రాజుకు, బబులోను రాజైన నెబుకద్నెజరు అలా భావించాడు. వాళ్ళ కొడుకు బెల్షర్ కూడా అలాగే ప్రవర్తించాడు. అలాంటి గర్వం తనను నమ్మిన సొలొమోనులో ఉండకూడదని దేవుని యొక్క అనాది ప్రణాళిక. ఈ మందిరం నువ్వు కట్టించుచున్నావే నీవు అని అంటున్నాడు. నేను నీ చేత కట్టిస్తున్నానే అనలేదు. మంచిది, నీ రాజరికానికి తగ్గట్టు కట్టిస్తున్నా అని అర్థం. కానీ నా కట్టడలు, న్యాయ విధులు, నేను నియమించిన ఆజ్ఞలు, ఇవి దేవునికి మందిరం కంటే చాలా గొప్పవి. మందిరం కంటే చాలా గొప్పవి. అందుచేత ప్రభువైన దేవునికి మనలో ఖరీదైంది ఏమిటంటే, మనల్ని ప్రేమించడానికి కారణం ఏమిటంటే
మనం దేవుని నమ్ముకుని జీవించడం. నమ్ముకోవడం అందరూ నమ్ముకుంటారండి. ఇతరులు కూడా ఆయన నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అన్నిలో కూడా దయ్యములు నమ్మి భయపడి వణుకుతున్న ఆయన ఉంది. కానీ ఆయన కొరకు జీవించడం మనమే చేయగలం. ఆయన ప్రాణ ప్రియులం అంటే అర్థం ఏమిటి మరి? అతడు నా ప్రాణమునకు ప్రియుడు అంటే అర్థం ఏమిటి? నా ప్రాణం అని. అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణము ఇచ్చుటకు వచ్చి తిని అంటే ఏమిటి అర్థం? మనం ఆయన ప్రాణం. ఆయన ప్రాణమే ఆయనకు భిన్నంగా ప్రవర్తిస్తుందా? ఆయన ప్రాణమే ఆయనకు విరోధిగా ఉంటుందా? ఆయన ప్రాణమే ఆయనకు శత్రువు అవుతుందా? మనము ఆయన ప్రాణం. అందుచేత మన ప్రవర్తన ఆయన ప్రాణాన్ని కాపాడేది. అంటే మన ప్రవర్తన బాగుపోతే చచ్చిపోతాడని కాదు, చచ్చిపోయాడు కూడా కదా. మన ప్రవర్తన నుంచి మనల్ని తప్పించడానికి, మన చెడ్డ ప్రవర్తన మనం తప్పించడానికి చనిపోయాడు కదా. మళ్ళీ మనం నమ్మకంగా లేకపోతే మళ్ళీ ఆయన చంపేలాగా ప్రవర్తిస్తున్నాం. నీవు మందిరాన్ని కట్టించుచున్నావే, నా కట్టడలు న్యాయ విధులు నేను నియమించిన ఆజ్ఞలు పాటించాలి. ఇది దేవుడు సొలొమోనుకి ఇచ్చిన ఆజ్ఞ. ప్రియులరా, ఈ 6వ అధ్యాయం చదివితే మందిరం ఇన్సైడ్ ఎంత గంభీరంగా ఉంటుందో అసలు చూచి మనకు భయం వేస్తుంది. కెరూబుల రెక్కలే 10 అడుగులు అని రాయబడింది ఇక్కడ. ఇక్కడ 6వ అధ్యాయంలో ఏ భాగం నిడవకుండా మందిరం అంతా బంగారంతో పొదిగించాను, గర్భాలయం వద్దనున్న బలిపీఠం అంతటిని బంగారంతో పొదిగించాను, మరియు అతడు గర్భాలయం ముందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను, 10 మూరల ఎత్తు, ఇక ఎంత ఎత్తో చూడండి. మరి ఒక మూర అంటే అడుగున్నర ఉంటుంది అనుకుంటా బహుశా. 10 మూరల ఎత్తు, తలగుడ్డ పడిపోతుంది. 5 మూరల పొడవు గల రెక్కలు, అంటే రెక్కలు విచ్చుకుంటాయి, మందిరానికి ఆ చివర ఆనుకుంటాయి. ఒక రెక్క మరొక రెక్క మందిరానికి ఈ చివర ఆనుకుంటుంది. అంత పెద్ద కెరూబులు చూచి మనం భయపడిపోతాం. అంటే దేవదూతలు మందసాన్ని భద్రపరిచేదానికి కెరూబులను 25వ అధ్యాయంలో ఒకదానికొకటి ఎదురు బదులు ఉన్నట్టుగా దేవుడు చెప్పాడు. అది ఆ నమూనా దింపాడు అన్నమాట ఇక్కడ. అంటే తన ఉద్దేశం మేరకు పెద్దదిగా చేశాడు. చాలా గంభీర నిర్మాణం. అందులో ప్రవేశించి భయపడకుండా ఎవరు ఉండరు, అంత గంభీరంగా. బంగారాన్ని పొదగడం, ఆ నిర్మాణం, ఆ వ్యవహారం. 5 మూరలంటే 7.5 పొడగు రెక్కలన్నమాట. ఎంత పొడవు ఉంటాయో చూడండి. పిచ్చుకున్న రెక్కలు గల కెరూబులు. ఇంత గంభీరంగా మందిరాన్ని ఆయన కట్టి బంగారంతో పొదిగించాడు. ఆ నిర్మాణ వైఖరంతా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. వీటన్నిటికంటే దేవుడు మాట్లాడిన మాట ఇక్కడ తలమానిక.
హెడ్లైన్, ప్రధాన శీర్షిక అదే. అదేమిటంటే, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి, నేను నియమించే ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. ఇది అత్యంత ప్రధానం. దేవునికి ప్రియమైన అంశం ఇది. అందుచేత దేవుని పిల్లలుగా మనం కొనసాగుతుండగా మనకున్న ఏ గొప్పతనమైనా దేవునికి గొప్ప సంగతి కాదు. అది ఏదైనా దేవుడు మనకిచ్చిందే. కానీ వాటన్నిటికంటే, మనకున్నది ఏదైనా దానికంటే, మన వెనుక ఉన్న ఏ బ్యాక్గ్రౌండ్ కంటే, అది కమ్యూనల్గా కావచ్చు, రీజనల్గా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, లేక ఐశ్వర్యపరంగా, ఆస్తిపాస్తుల పరంగా కావచ్చు, పలుకుబడి పరంగా కావచ్చు కాక, అవన్నీ దేవునికి అల్పమైన సంగతులు. ఆయనకు అత్యంత ఖరీదైంది ఏమిటంటే మనం ఆయనకు నమ్మకంగా జీవించడం, ఆయన కట్టడలు న్యాయ విధులను, ఆయన నియమించిన ఆజ్ఞలను మనం గైకొనడం. అందువలన దేవుని వాగ్దానాలు మన ఇళ్ళ నెరవేరుతాయి. వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఒకవేళ నెరవేరకపోతే మనమే కారణం అవుతాం. కారణం, అందుకు సమాంతరంగా మన ప్రవర్తన లేకపోవడం తప్ప మరొకటి ఉండదండి. నమ్మకమైన దేవుడు. మనం ఏ అంశాన్ని గురించి బడాయిపోవడానికి వీల్లేదు. దేని గురించి మనం భుజాలు ఎగరవేయడానికి అవకాశం లేదు. దేవుడు భుజాలు ఎగరేయాలి. నా కొడుకు లేక నా కూతురు భూమి మీద నాకు నమ్మకమైన పిల్లలు, ప్రవర్తనలో నాకు నమ్మకమైన వారు, నా ప్రాణం వాళ్ళు, నా ప్రాణం వాళ్ళు. ఎవరికైనా ఒక ప్రాణం ఉంటుంది. అయితే దేవునికి మనందరం ప్రాణమే. నువ్వు నాకు ప్రాణం రా అమ్మా, నువ్వు కూడా నాకు ప్రాణమే అని ఆయన నమ్మిన వాళ్ళందరితో ఆయన చెప్పగలడు. మనం ఆయనకు ప్రాణం. మన ప్రాణప్రియుడు ఆయన, ప్రాణమంతా మనల్ని ప్రేమించినవాడు. అందుచేత ఆయన కట్టడలు, న్యాయ విధులు, ఆయన నియమించిన ఆజ్ఞలు మనకున్న దేనికంటే ప్రధానమని భావించి మనం ఆయనకు మందిరాలుగా మనం కట్టబడుతున్నామని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన మనలో మందిరాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. మనం మందిరాలు కట్టడం కాదు. 2వ అధ్యాయం చూడండి, 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనము కట్టబడుచున్న మందిరం. జీవించినంతకాలం కట్టబడుతూనే ఉంటాం. మనం కట్టబడుతున్నాం. ఏమండి, ఆయన కొట్టబడ్డాడు మన కొరకు. కొరడాలతో కొట్టబడ్డాడు, మేకులతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం గుచ్చబడి కొట్టబడ్డాడు. మనం కట్టబడుతున్నాం. ఆయనకు సజీవమైన రాళ్లం. హీరాము పంపిన రాళ్ల కంటే ఖరీదైన వాళ్ళం మనం. సొలొమోనుకు హీరాము పంపిన రాళ్ల కంటే మనం చాలా ఖరీదైన వాళ్ళం. సజీవమైన రాళ్లం, మాట్లాడే రాళ్లం, ప్రకటించే రాళ్లం, ప్రయాణించే రాళ్లం, ప్రార్థించే రాళ్లం, మోకరించే రాళ్లం, స్తుతించే రాళ్లం, గానం చేసే రాళ్లం,
ఆయన కొరకు జీవించే రాళ్ళు, రాళ్ల వంటి మనలను ఆయన సజీవమైన రాళ్లుగా చేసుకున్నాడు. మనము కట్టబడుతున్న మందిరం. సొలొమోను మందిరం కంటే ఘనమైన మందిరం ఎవరంటే ఆయన నమ్మిన విశ్వాసులే. అందుచేత మనం ఆయన కట్టడలు, న్యాయ విధులు, నియమించిన ఆజ్ఞలను పాటించి సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ దేవునికి, ఇలా చెప్తే ఎలా ఉంటుందో ఆ మాట వాడొచ్చో లేదో వాడినా, ప్రభువుకి ప్రాణభిక్ష పెట్టాలి. మనం ప్రాణం తీసాం అయింది ఒకప్పుడు, ఇప్పుడు ప్రాణభిక్ష పెట్టాలి, లేకపోతే మళ్ళీ గాయపరచబడతాడు. ఆయన మనల్ని ప్రాణమంతా ప్రేమించాడు. అందుచేత సొలొమోను హెచ్చరిస్తున్న దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఆయన మనకు ప్రాణనాథుడు కాగా మనం ఆయనకు ప్రాణమంత ప్రియులం కాగా ఈ బంధంలో ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మహోన్నతుడా, మహాఘనుడా, మా రక్షక, మీ పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సొలొమోను మందిరం మహాదేవాలయం, మహోన్నత దేవాలయం. అలాంటిది నాటి నుండి నేటి వరకు ప్రపంచంలో మరొకటి లేదు నా నాయన. కానీ అంతకు మించినది మీ కొరకు మిమ్మల్ని నమ్మిన వారుగా మేము ప్రవర్తించే ప్రవర్తనే అని మీ హెచ్చరికలకు మాకు శిరోధార్యం. ఆలకించిన మీ వీళ్ళని దీవించండి. ఆ క్రమంలో జీవించడానికి మీరు మమ్మల్ని ఎంతగా ప్రాణమంతగా ప్రేమించారో మేము కూడా మా ప్రాణాలతో మిమ్మల్ని ప్రేమించడానికి, మీ కొరకు జీవించడానికి మీ సహాయం సమృద్ధిగా మాకు దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిదండి. అందరికీ వందనాలు.